సాధారణంగా శరదృతువులో వచ్చే దేవీ నవరాత్రుల గురించి మనకు తెలుసు. కానీ మంత్రాది దేవత, సంగీత సాహిత్యాలకు మూల శక్తి అయిన రాజశ్యామల దేవికి కూడా నవరాత్రులు ఉన్నాయి అని ఎప్పుడైనా విన్నారా? అసలు ఎవరి రాజశ్యామల దేవి? ఈ నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతాయో తెలుసుకుందాం రండి. మాఘమాస పాడ్యమి నుండి మాఘమాస నవమి వరకు వచ్చే నవరాత్రులని రాజశ్యామల నవరాత్రులు, అలానే గుప్త నవరాత్రులు అని అంటారు. ఈరోజు మనం పాటించాల్సిన నియమాలు, అలానే అమ్మవారి యొక్క విశిష్టత, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. లలితా సహస్రనామాల్లో మంత్రిని న్యస్తరాజ్యదోహు అని ఒక నామం ఉంది. అంటే లలితా పరాభట్టారికా దేవికి ఈమె ప్రధాన మంత్రి. శ్యామలాదేవిని రాజశ్యామల, మాతంగి, మంత్రిని అని కూడా పిలుస్తారు. ఈమె చేతిలో వీణ జ్ఞానానికి గుర్తు, చెరకుగడ మనస్సును నియంత్రించడానికి గుర్తు. లలితాదేవి ఆజ్ఞలను అమలు చేసే శక్తి ఈమెదే. అందుకే ఈ నవరాత్రులలో ఈమెను పూజిస్తే కార్యసిద్ధి జరుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి. మొదటి రోజున అమ్మవారిని శ్యామల రూపంలోనే ఆరాధిస్తాం. ఈ నవరాత్రులు మంత్ర అనుష్ఠానానికి చాలా అనుకూలమైన నవరాత్రులు. ఉదయాన్నే తలంటు స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత పూజా గదిలో అమ్మవారి పటాన్ని ఉంచి పసుపు కుంకుమ పూలతో అలంకరించుకోవాలి. విద్యలో రాణించాలన్నా, చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోవాలన్నా, మన వాక్కు మంచిగా ఫలించాలన్నా మనం ఈ రాజశ్యామలాదేవికి ఈ నవరాత్రుల్లో మనం అమ్మవారికి పూజ చేసుకుంటే అవన్నీ సిద్ధిస్తాయి. రాజశ్యామలాదేవి అనుగ్రహం ఉంటే మీరు మట్టిని ముట్టుకున్నా అది బంగారం అవుతుంది. అందుకే ఈ 9 రోజులు భక్తితో అమ్మవారిని ఆరాధించుకోవాలి. ఈ మొదటి రోజు అమ్మవారికి పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించడం చాలా ముఖ్యమైనది. దీనివల్ల మన మనస్సు చాలా ప్రశాంతంగా మారుతుంది. ఇంకా ఈ రోజు చదవాల్సిన ముఖ్యమైన స్తోత్రం శ్యామలా దండకం. కాళిదాసు మహాకవికి అమ్మవారు స్వయంగా వాక్కుని ప్రసాదించినప్పుడు ఆయన నోటి నుంచి వచ్చిన మొదటి అద్భుత కావ్యం ఇది. మాణిక్య వీణాం ఉపలాలయంతిం మదాలసాం మంజుల వాగ్విలాసం మాహేంద్రనీల జ్యుతికోమలాంగి మాతంగ కన్యాం మనసా స్మరామి అని ఆమెను మనస్సులో మనస్ఫూర్తిగా స్మరించుకోవాలి. ఈ విధంగా మొదలయ్యే ఈ దండకాన్ని విన్నా లేక చదివినా మన మాటలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ, అలానే శక్తి అనేది ఉద్భవిస్తాయి. రేపటి వీడియోలో 2వ రోజు యొక్క ప్రాముఖ్యత, అలానే మరికొన్ని విషయాలు మన రాజశ్యామల అమ్మవారి గురించి మనం తెలుసుకుందాం.